హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ రేపో మాపో అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో సడన్గా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, మళ్ళీ బీసీ కులగణన అనేది మళ్ళీ మిగిలిపోయిన వారికి ఏదైతే 3% అని చెప్తుందో గవర్నమెంట్, వారికి మళ్ళీ నిర్వహిస్తామని చెప్పేసి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు మనకు నోటిఫికేషన్లు ఎప్పుడు రావచ్చు, సో ఈ ఎలక్షన్ ప్రభావం మన నోటిఫికేషన్ల మీద ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనం ఫ్రెండ్స్ దీన్ని అయితే ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్లో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించి మనము ఇక్కడ ఫిబ్రవరి నుంచి డిసెంబర్, జనవరి మరియు 26 జనవరి నుంచి ఏప్రిల్ వరకు అంటే ఒక ఆర్థిక సంవత్సరం వరకు అయితే దీన్ని ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ చూస్తే మనకేందంటే మనకు ఫిబ్రవరి ఇప్పుడు ఈ నెల నడుస్తుంది కాబట్టి ఈ నెలలో మనకు ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే లేదు. అదేవిధంగా మనకు పాత జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్స్ అన్నీ మనకు పూర్తయ్యాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ లేవు, అన్నీ కంప్లీట్ అయ్యాయి. మనకు గ్రూప్ 1, 2 అండ్ 3కి సంబంధించిన రిజల్ట్స్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు ఈ మార్చ్ నెలలో బడ్జెట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బడ్జెట్ ఉంటుంది కదా మార్చ్ నెలలో. ఈ మార్చ్ నెలలో బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా ఇదే మంత్‌లో మనకు ఎస్సీ వర్గీకరణ పైన కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా బీసీ కులగణన మీద కూడా నిర్ణయం తీసుకుంటారు. సో అదేవిధంగా ఒకవేళ మార్చ్‌లో బడ్జెట్‌తో పాటు ఈ జాబ్ క్యాలెండర్ పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది మనకు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు ఏ గవర్నమెంట్ అయినా జనరల్‌గా ఏం చేస్తుందంటే ఎలక్షన్ టైంలో ఈ నిరుద్యోగ చదువుకున్న యువత ఎవరైతే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా ఉంటారో వారిని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్ చేయించే పనిలో ఉంటుంది. ఈ విధంగా చేసి తమ ఎలక్షన్‌ని చాలా సింపుల్‌గా ఎలక్షన్ కంప్లీట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ప్రయత్నం చేస్తాయి కాబట్టి మనకు జాబ్ క్యాలెండర్ అయితే మార్చ్‌లో వచ్చే అవకాశం ఉంది. సో జాబ్ క్యాలెండర్ మీద ఒక నిర్ణయం అయితే వస్తుంది మార్చ్‌లో. సో అదేవిధంగా మనకు ఏప్రిల్‌లో అంటే ఒకవేళ మార్చ్‌లో జాబ్ క్యాలెండర్ వస్తే మనకు ఏప్రిల్ మంత్‌లో మనకేమైతుందంటే ఇక్కడ మనకు ఈ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి గదా! మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ గావచ్చు, తర్వాత తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, అదేవిధంగా మనకు డీఎస్సీకి సంబంధించి గావచ్చు. ఇట్లా ఏదైతే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో ఇవన్నీ గూడా వారి యొక్క డాటా రెడీ జేసుకొని నోటిఫికేషన్‌కి ఇవ్వడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం రెడీ జేసుకుంటాయి ఈ ఏప్రిల్ మంత్‌లో. అదేవిధంగా మనకు మేలో ఏందంటే మనకు ఒక సెకండ్ వీక్‌లో మనకు మే సెకండ్ వీక్‌లో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అవి ఎన్ని వస్తాయనేది కూడా మనం చెప్పలేము గానీ ఒక 2 నోటిఫికేషన్‌లు అయితే వచ్చే అవకాశం ఉంది. అదేందంటే మనకు గ్రూప్ 1 ఇది హైయెస్ట్ క్యాడర్ కాబట్టి, ఎందుకంటే గ్రూప్ 1 పూర్తయితుంది. సో గత గ్రూప్ 1 కూడా మొత్తం గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏసిన ఉద్యోగాలే అని చెప్పేసి ఒక విమర్శ ఉంది కాబట్టి దాదాపు 450-500 పోస్టులతోటి మన గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు ఎస్ఐ, కానిస్టేబుల్, సో ఇవి మనకు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా అవసరం. సో దీనికి ప్రిలిమినరీ, ఈవెంట్స్, మెయిన్స్ ఈ విధంగా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది ఇచ్చే అవకాశం ఉంటుంది. పైగా ఈ కానిస్టేబుల్, ఎస్ఐ అనేది ఆల్మోస్ట్ అందరు రాస్తారు. ఎక్కువ మంది దీనికోసం వెయిట్ చేస్తా ఉంటారు గ్రూప్ 2 తర్వాత కానిస్టేబుల్ కోసం కాబట్టి దీనికి సంబంధించి మనము నోటిఫికేషన్ ఇచ్చేసి అందరూ ప్రిపరేషన్‌లో, ఈవెంట్స్ ప్రాక్టీస్‌లో బిజీ అయిపోతారు. ఎలక్షన్ గురించి పట్టించుకోరు, ఏది పట్టించుకోరు అనే ఆహ్, ఉద్దేశంతోటి ప్రభుత్వం అయితే ఈ గ్రూప్ 1 మరియు ఈ కానిస్టేబుల్, ఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మనకు ఆహ్, మేలో ఫ్రెండ్స్ థర్డ్ వీక్ అంటే ఫస్ట్ వీక్‌లో వచ్చే అవకాశం ఉంటుంది నోటిఫికేషను. ఈ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ నుంచి తర్వాత జూన్, జూలై ఈ విధంగా మనకైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకేంటంటే సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. కోడ్ ఉంటుంది కాబట్టి జూన్‌లో నోటిఫికేషన్ రాదు, జూలైలో రాదు. వస్తే జూలై చివర్లో నోటిఫికేషన్‌లు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనకు ఇక్కడ మేలో మనకు నోటిఫికేషన్ ఇస్తారని మనం భావిస్తున్నామో ఈ ఎగ్జామ్స్‌కి ఇప్పుడు ఈ గ్రూప్ 1 కావచ్చు, కానిస్టేబుల్, ఎస్ఐకి కావచ్చు, వీటికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకు ఆగస్ట్‌లో ఉండే అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా
తర్వాత సెప్టెంబర్‌లో ఆగస్ట్‌లో ఉండొచ్చు, సెప్టెంబర్‌లో గూడా ఉండొచ్చు. బట్ సెప్టెంబర్‌లో ఎప్పుడైతే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితాయో, ఈ ఎలక్షన్స్ తర్వాత, ఆ టైంలో ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ అనగా విలేజ్ లెవెల్ ఆఫీసర్ గావచ్చు, ఆ తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇది 100% వచ్చే నోటిఫికేషన్. మనకు 1500 పైగా పోస్టులయితే ఉన్నాయి దీంట్లో. అదే విధంగా మనకు ఈ విద్యుత్ శాఖలో, అదేవిధంగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3. సో, ఎందుకంటే ఇక్కడ మనకు ఏప్రిల్ మంత్‌లో ఇదంతా అంటే రెడీ చేసుకుంటారు డాటా మొత్తం అని చెప్పేసి మనం ఎందుకు అనుకుంటున్నామంటే, మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు గ్రూప్ 3లో అన్ని పేపర్లు అవసరం లేదు ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు. సిలబస్‌లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటాయి ఫ్రెండ్స్. మనకు సమూలమైన ప్రక్షాళన అనేది సిలబస్ విషయంలో సాధ్యం కాదు కాబట్టి, చిన్న చిన్న మార్పు చేర్పులు ఉంటూ ఉండొచ్చు. అవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి, ఇక్కడ పేపర్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ మారొచ్చు. మనం వీటన్నిటికి మనకు సంబంధం లేదు. ఫ్రెండ్స్ మనం జనరల్‌గా ఏం చేస్తామంటే, సిలబస్ మారుతుందేమో, ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ మన చేతిలో లేని అంశాలు కాబట్టి వీటి గురించి మనమైతే ఆలోచన చేయదు. వీటి గురించి పక్కకు పెట్టేసి మనం ఓన్లీ ప్రిపరేషన్ మీదనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ ఆగస్ట్ లేక సెప్టెంబర్‌లో అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయితాయి. ఆ తర్వాత ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మనకు గ్రూప్ 2, 3 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలాంటి మిగతా అన్ని ఎగ్జామ్స్‌కి మనకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి, వీటికి సంబంధించినయితే మనకు డిసెంబర్‌లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అంటే మనము ఇది 100% ఇట్లా ఉంటుందని గాదు. బట్ మనం ఇప్పుడున్న వార్తలు, అదేవిధంగా ఇప్పుడున్న సిట్యుయేషన్ నేపథ్యంలో మనమైతే ఈ విధంగా అనాలిసిస్ జేస్తున్నాము. సో మనం ఏం జేయాలంటే, ఇప్పుడు ఒకవేళ ఉంటే జూలై తర్వాతనే నోటిఫికేషన్స్ ఉండొచ్చు. చెప్పలేము. ఈ ఇయర్ అంతా టైమ్ పాస్ జేసి నెక్స్ట్ ఇయర్ ఇయ్యొచ్చు. కానీ మన ప్రిపరేషన్ అనేది మనం టైంకి కంప్లీట్ చేసుకొని రివిజన్‌లో టెస్ట్ సీరీస్‌లలో ఉంటే మనకేమైతదంటే ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయినా, డిలే అయినా, వెంటనే జరిగినా మనకెలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే గత 2, 3 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ఎదుర్కొని ఎవరైతే జాబ్ రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రాలేదు. వాళ్ళు వివిధ కారణాలతో దీన్ని వదిలేసి వేరే ఉపాధి వైపుకి వెళ్ళిపోయారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనమైతే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్ అదే విధంగా మనకిక్కడ ఉన్న అతి ముఖ్యమైన అంశాలేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ జనవరి కావచ్చు, ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఈ మార్చ్ లోపు అన్నీ ఆ ఇయర్‌కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి, మళ్ళీ ఈ ఫిబ్రవరి, మార్చ్ టైంలో మనం రిజల్ట్స్ కొరకు వెయిట్ చేస్తా ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ దానికి 1 ఇయర్ టైం పడుతుంది మొత్తం కంప్లీట్ కావడానికి. దాన్ని వితిన్ 8 మంత్స్‌లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. అదేవిధంగా దీంట్లో ఈవెంట్స్‌లో మార్పులొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మనకు మళ్ళీ జియో 46. జియో 46 గురించి చర్చ ఉంది. దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అనేక మార్పులున్నాయి. గ్రూప్ 1లో జియో 29ది. ఈ విధంగా అనేక సమస్యలుంటాయి కాబట్టి మనకు కొంచెం గవర్నమెంట్ టైం తీసుకున్నా తీసుకోవచ్చు. అదేవిధంగా ఆహ్, ఫ్రెండ్స్ ఇది మనకు స్థానిక సంస్థల ఎన్నికల యొక్క ప్రభావం మన నోటిఫికేషన్‌ల మీద ఏ విధంగా ఉంటుందనే దాని మీద నాకున్న అవగాహన మేరకు నేనైతే ఇది ఇలా అనాలిసిస్ జేయడం జరిగింది. ఓవరాల్‌గా వచ్చేసి మనకు ఫస్ట్ ఫేజ్‌లో గ్రూప్ 1, డీఎస్‌సి, అదేవిధంగా ఎస్ఐ, పీసీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఈ 3 వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్‌లో గ్రూప్ 2, 3 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా ఈ వీఎల్ఓకి సంబంధించి కొంతమందికి ఏ విధంగా ఇవ్వాలి అనే అంశం. అంటే పాత వారికి ఎగ్జామ్ పెట్టాలా? లేకుంటే డైరెక్ట్ తీసుకోవాలా? ఏంటనే అంశం గురించి, అదేవిధంగా మిగిలిన పోస్టులకు రిక్రూట్‌మెంట్ గురించి, అదేవిధంగా సర్వేయర్ పోస్టులు అండ్ విద్యుత్ శాఖలో పోస్టులు వీటికి సంబంధించి అయితే మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో, ఏది ఏమైనా గానీ నోటిఫికేషన్స్ వచ్చే సమయానికి మనము ఎగ్జామ్‌కి సిద్ధంగా ఉండాలి. అంటే మనము ప్రిపరేషన్ స్టార్ట్ జేయడానికి ఇదే సరైన సమయము. అందుకే నేను థంబ్‌నెయిల్‌లో సో, ఇది సరైన సమయం అని జెప్పేసి కింద ఒక లైన్ బెట్టాను. ఎగ్జామ్ ఎప్పుడన్నా జరగని, ఎప్పుడన్నా బెట్టని, నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని మనకు అది మన చేతిలో లేని నిర్ణయం గాబట్టి, డిసిషన్ గాబట్టి, మన చేతిలో ఉన్నదేందంటే ప్రిపరేషన్ ఒకటే. కాబట్టి మనమైతే ప్రిపరేషన్‌లో ఉండాలి. పర్ఫెక్ట్ ఎప్పుడొచ్చినా గానీ మనమైతే ఎగ్జామ్‌ని క్రాక్ అయ్యేటట్టు మన ప్రిపరేషన్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఏదేమైనా గానీ మార్చ్‌లో మనకు జాబ్ క్యాలెండర్ మీద ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మనకు ఏప్రిల్‌లో మనకు కొన్ని పోస్టులకైతే నోటిఫికేషన్ ఒక 2 పోస్టులకు ఓ నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్‌లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ ఏప్రిల్‌లో రాకుంటే మనకు మేలో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్‌లొచ్చి ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు గవర్నమెంట్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా
టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.